నా పేరు లక్ష్మి. మాకు ఒక చిన్న పొలముంది. ఆ పొలంలో పండిన కూరగాయలను నేను ఇంటి దగ్గర అమ్ముతుంటాను. నా భర్త సీను, ఆయన కూడా పొలం పనులు చేసేవారు. కాని అనారోగ్యం వల్ల ఆయన మంచాన పడ్డారు. నా కొడుకు గోపి 8దో తరగతి చదువుతున్నాడు. వాళ్ల నాన్నకు ఆరోగ్యం పాడవ్వడంతో వాడు కూడా చదువు పక్కన పెట్టి నాతో పాటు పొలానికి రావడం మొదలుపెట్టాడు. ఒకరోజు నేను, నా కొడుకు కలిసి నా భర్తను తీసుకుని ఆసుపత్రికి వెళ్లాము. మా ఊరిలో సరైన వైద్యం అందక కొంచెం పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లాము. అక్కడ వారు ఒక పుస్తకమిచ్చి ఏవో వివరాలు రాయమన్నారు. అక్షరం ముక్క రాని నాకు అది ఏంటో అర్థం కాలేదు. ఎవరిని అడుగుదామన్నా అందరూ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కాసేపటికి ఒక వైద్యుడు వచ్చి, ఎవరమ్మా మీరు, ఇక్కడ ఎందుకు నిల్చున్నారు అని అడిగారు. జరిగిన విషయం చెప్పాను. ఆయన ఆ పుస్తకాన్ని చూసి, అమ్మా, ఇందులో మీ పేరు, జబ్బు వివరాలు రాయాలి. అప్పుడే ఏ వైద్యుడిని కలవాలో తెలుస్తుంది. ఇదిగో, మీ పేరు ఎవరో చక్కగా రాశారు కదా, మిగతావి కూడా రాయించండి అన్నారు. అది నా కొడుకు రాశాడని తెలుసుకున్న వైద్యుడు ఆశ్చర్యపోయారు. అమ్మా, ఈ బాబు ఇంత చక్కగా రాస్తున్నాడే, మరి ఇతన్ని చదివించకుండా పొలం పనులకు ఎందుకు తీసుకువస్తున్నావు అని ఆ డాక్టర్గారు నన్ను గద్దించారు. ఆ మాటతో నా కళ్ళు తెరుచుకున్నాయి. అప్పటివరకు చదువు కేవలం ఊరివరకే అనుకున్నాను. కాని బయట ప్రపంచంలో చదువు లేకపోతే ఎంత కష్టమో నాకు ఆ క్షణం అర్థమైంది. అప్పుడే ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాను. ఎంత కష్టమైనా నా కొడుకుని చదివించాలని. మరుసటి రోజు ఉదయాన్నే నా కొడుకుని మళ్లీ బడికి పంపించాను. వాడు కూడా చదవాలనే పట్టుదలతో ఉన్నాడు. కాని మా అత్తమామలు దీనికి ఒప్పుకోలేదు. నీ మొగుడు మంచాన ఉన్నాడు, నీవు సంపాదించే కొద్దిపాటి డబ్బు చదువుకు పెడతావా లేక మందులకు పెడతావా? రేపో మాపో పోయే మా గురించి ఆలోచించకుండా డబ్బు వృధా చేస్తూ వాణ్ణెందుకు చదివిస్తావు అని తిట్టారు. నాకు చాలా కోపం వచ్చింది. మన కుటుంబంలో ఎవరికీ చదువులేదు, అందుకే కదా మనం ఇలా పొలం పనుల్లో కష్టపడుతున్నాం. నా బిడ్డ బతుకు అలా కాకూడదు. మిమ్మల్ని రూపాయి అడగను, నా కష్టంతోనే నా బిడ్డను చదివిస్తాను అని తెగేసి చెప్పాను. నా భర్త కూడా మొదట భయపడినా నేను వెనక్కి తగ్గలేదు. పగలు పొలం పని, రాత్రిపూట కుట్టు, మిషన్మీద బట్టలు కుట్టడం, ఇలా 3 పూటలా రెక్కలు ముక్కలు చేసుకుని నా కొడుకు చదువుకు, భర్త మందులకు డబ్బులు సర్దుబాటు చేశాను. విజయతీరం. దాదాపు 7.5 కాలం గడిచింది. నా భర్త ఆరోగ్యం కుదుటపడింది. మరోవైపు నా కొడుకు గోపి కూడా నా కష్టాన్ని చూసి రేంబవళ్లు కష్టపడి 10వ తరగతి పరీక్షలు రాశాడు. ఫలితాలు వచ్చే రోజు నా మనసులో ఒకటే ఆందోళన, కాని నా కొడుకు సాధిస్తాడనే నమ్మకం కూడా ఉంది. 10వ తరగతి ఫలితాలు రాగానే మా ఊరంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే మా ఊరి చరిత్రలో మొట్టమొదటిసారిగా రాష్ట్రస్థాయి ప్రథమస్థానం, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థి నా కొడుకే. అప్పుడు నన్ను విమర్శించినవారే ఇప్పుడు గర్వంగా చూస్తున్నారు. మీడియావారు, ఊరి జనం అందరూ మా ఇంటి ముందే ఉన్నారు. ఆ రోజు నేను తీసుకున్న కఠిన నిర్ణయం నా కొడుకు భవిష్యత్తును బంగారుమయం చేసింది. ఈ కథలో గొప్పది ఆ తల్లి కాదు, ఆ తల్లి మనసులో ఉన్న బలమైన లక్ష్యం. మన సంకల్పం గట్టిగా ఉంటే ఏదైనా సాధించవచ్చు.